వెనుజులా మచ్చడోకి ప్రతిపక్ష నాయకురాలకి ఇచ్చారు ప్రజాస్వామ్య హక్కు ఆమె పరిరక్షకురాలట నోబెల్ బహుమతి. ప్రజాస్వామ్య పరిరక్షకురాలంటే పేపర్లన్నీ పరిరక్షకులని పెడితే మనం కూడా పరిరక్షకులు అనుకుంటున్నాం. ఆమె కుట్రదారు, ప్రజాస్వామ్య పరిరక్షకులు కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆ ప్రభుత్వాన్ని, వెనుజులా ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రదారు ఆమె. దానికి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ట్రంప్కి ఎవరందుకు బాధపడుతున్నట్టు పోటీ పెట్టి అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ట్రంపే ఇప్పించింది ఆమెకి, ట్రంపే ఇప్పించింది, ట్రంప్కి అంకితం చేసినా వాళ్ళు ఇప్పించారు. వెనుజులా మీద యుద్ధం చేయబోతున్నారు. అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, యుద్ధ షిప్పులు పంపించారు వెనుజులా మీద దాడికి. దానికి ప్రీటెక్స్ట్గా ఈమెకి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఏమో ఒక ఇండస్ట్రియలిస్ట్, ఏమో భర్త ఏమో ఒక ఇండస్ట్రియలిస్ట్. 2002లో చావేజ్ విప్లవ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని జాతీయం చేశారు. అప్పుడు పెద్ద ఆయిల్ మనకి ఇప్పుడు రష్యా నుంచి ఎట్టాగో దీని మన గల్ఫ్ తర్వాత అత్యధిక ఆయిల్ ఉత్పత్తి అయ్యే దేశం వెనుజులా, ఆయిల్ ఉత్పత్తి దేశం వెనుజులా. ఆ ఆయిల్ కంపెనీలు అమెరికావి. చావేజ్ ఆయిల్ ఉత్పత్తి కంపెనీలని జాతీయం చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి, చాలా చౌకగా అమ్ముతున్నారు ప్రపంచానికి వాళ్ళు ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కంపెనీలన్నీ ప్రైవేట్ పరం చేయాలని ఉద్యమం నడుపుతున్నదేమో, మళ్ళీ అమెరికా కంపెనీలకు అప్పచెప్పాలని. అందుకోసమే నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇటువంటి వ్యక్తికి ప్రభుత్వాన్ని మన ఎన్నికైంది, అంతర్జాతీయ అబ్జర్వర్స్ యొక్క పర్యవేక్షణలో ఆ ప్రభుత్వం ఎన్నికలు జరిగి ఎన్నికైంది, డెమోక్రటిక్గా ఎన్నికైంది. ఈ డెమోక్రటిక్గా ఎన్నికైన ప్రభుత్వాన్ని కోల్చడానికి, అలజడులు రేపడానికి డబ్బులు ఆయుధాలు పంపించింది అమెరికా గవర్నమెంట్, సిఐఏ. దానికి రుజువులు ఉన్నాయి. అందుకని ఆ మీద కేసు పెడితే ఇప్పుడు అండర్గ్రౌండ్కి వెళ్ళింది. అండర్గ్రౌండ్కి వెళ్ళి పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆమె నడపాలని ప్రయత్నం చేస్తున్నది. అటువంటి ఆమెకు నోబెల్ బహుమతి ఇచ్చి ప్రజాస్వామ్య పరిరక్షకురాలు. ఇదా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి కుట్ర చేసేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షకులా? పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవించిన వాళ్ళు, ప్రజా తీర్పును గౌరవించిన వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షకులా? అందుకని ఈ నోబెల్ బహుమతి యొక్క విలువే తగ్గిపోతుంది. శాంతి బహుమతి సైంటిస్టులకు ఇస్తున్నారు, వెల్ అండ్ గుడ్, ఎందుకంటే అది ఎవరికి పట్టించుకోరు ఎవరు వాళ్ళు. అందుకని ఖచ్చితంగా ఎక్కువ భాగం వాళ్ళు సైంటిస్టులకి వెళ్తుంటాయి, అది ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ఎకనామిస్టులు నెక్స్ట్ వాళ్ళకు అనుకూలమైన ఎకనామిస్టులకు ఇస్తారు. శాంతి బహుమతి అంటే పక్కాగా పాలిటిక్స్, అది ట్రంపే అన్నాడు పొలిటికల్ ఇదని. అందుకని ఈ రకంగా రాజకీయ ప్రయోజనాల కోసం నోబెల్ బహుమతిని దుర్వినియోగం చేయటాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అదేమాత్రం ఆమోదయోగ్యం కాదు.